ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ హీట్ పెరిగింది. ఈ ప్రాజెక్టు ఎవరి హయాంలో మొదలైంది, ఎవరి కృషి ఎక్కువ అన్న అంశంపై జరుగుతున్న చర్చలో టీడీపీ, బీజేపీ పార్టీలు అనుకోకుండా ఒక ట్రాప్ లో పడ్డాయన్న వాదన ఇప్పుడు జోరుగా వినిపిస్తోంది. వైసీపీ శ్రేణులు తెరపైకి తెచ్చిన వీడియోలు, అధికారిక డాక్యుమెంట్లు, తేదీల ఆధారాలతో భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం వైసీపీ పాలనలో ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే వేగం పుంజుకుందని వాదన బలంగా నిలిచింది. ఈ క్రెడిట్ తమదేనని వైసీపీ స్పష్టంగా చెప్పడంతో ప్రతిపక్షాలు దానికి కౌంటర్లు ఇవ్వాల్సిన పరిస్థితిలోకి వెళ్లాయి. ఈ మొత్తం వ్యవహారంపై ఏబిఎన్ లైవ్ స్టూడియోలో జరిగిన చర్చ మరింత చర్చనీయాంశమైంది. యాంకర్ వెంకటకృష్ణ మాట్లాడుతూ ఈ క్రెడిట్ ఎవరిది అనే ట్రాప్ లో టీడీపీ, బీజేపీ పడిపోయాయి అని వ్యాఖ్యానించడంతో వాతావరణం మారిపోయింది. ఆ సమయంలో స్టూడియోలో ఉన్న టీడీపీ, బీజేపీ ప్రతినిధులు స్పష్టమైన ఖండన చేయలేక మౌనంగా ఉండడం గమనార్హం. అది అంగీకారమేనని వైసీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. భోగాపురం మా జగనన్న కట్టాడు అన్న నినాదానికి ప్రతిగా టీడీపీ, బీజేపీలో గంటల కొద్దీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు, డెమాన్స్ట్రేషన్లు చేస్తూ జగన్ క్రెడిట్ కాదు అని నిరూపించేందుకు ప్రయత్నించాయి. కానీ ఆ ప్రయత్నాలే చివరకు వైసీపీ వాదనకు ప్రచారం తెచ్చినట్టయిందన్న విమర్శ వినిపిస్తోంది. ఏబిఎన్ లైవ్ చర్చ ముగిసేసరికి క్రెడిట్ డిబేట్ పూర్తిగా జగన్ చుట్టూనే తిరిగింది. టీడీపీ, బీజేపీలు సమాధానాలు చెప్పుకోవడానికి పరిమితమయ్యాయి. ట్రాప్ అన్న పదమే సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. దీనిపై వెంకటకృష్ణ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ భోగాపురం క్రెడిట్ అంశం చివరకు జగన్ కే వెళ్లిపోయిందని వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. రాజకీయాల్లో ఒక్కసారి ఫ్రేమ్ సెట్ అయితే ఎన్ని కౌంటర్లు ఇచ్చినా ప్రయోజనం ఉండదని ఈ ఉదంతం మరోసారి రుజువైంది. ఈ విషయంలో ఎవరిది క్రెడిట్ అనే విషయంలో జగన్మోహన్ రెడ్డి వేసిన ట్రాప్ లో టీడీపీ పడిందా అనే ఒక డౌట్. టీడీపీ అండ్ బీజేపీ చాలా పకడ్బందీగా మా జగనన్నే కట్టాడు అని వాళ్ళు చెప్పడం, మీరేమో దానికి కౌంటర్ల మీద కౌంటర్లు, కౌంటర్ల మీద కౌంటర్లు, గంటల మీద గంటల ప్రజెంటేషన్లు, డెమాన్స్ట్రేషన్లు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు. ఎందుకండి ఈ శ్రమంతా పట్టాభి గారు? నాకు అర్థమే కావట్లే. ట్రాప్ వేశాడు జగన్మోహన్ రెడ్డి, దాన్ని ఒక చర్చకు పెట్టాలనుకున్నాడు, పెట్టారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ అందరూ ట్రాప్లో పడ్డారు. పడి ఇక సమాధానం ఇచ్చుకోవడం సరిపోయింది. మీకు ఏదో మచాడు అబౌట్ నథింగ్ అన్నట్టుగా సమాధానం చెప్పుకోవడమే సరిపోతా ఉంది.